వంగవీటి రాధాను టీడీపీ నిలువునా ముంచేసిందా? ఆయన్ను రాజకీయాల్లో కోలుకోలేని దెబ్బ కొట్టిందా? ఇంతకీ టీడీపీ మోసం చేసిందా? ఆయనే మోసపోయారా? ఎందుకు విజయవాడ సెంట్రల్ రాధాకు అందని ద్రాక్షగా మిగులుతోంది? వైసీపీని వేడటమే రాధా చేసిన పెద్ద తప్ప? మరి ఆయన రాజకీయ ఎత్తుగడ ఎక్కడ బెడిసికొట్టింది? ఇప్పటికే విసిగి వేసారిన వంగవీటి ఇప్పుడేం చేయబోతున్నారు? తిరిగి సొంత గూటికి చేరుకుంటారా లేక రాజకీయాలే వదిలేస్తారా? ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. బెజవాడలో వంగవీటి బ్రాండ్ మస్క బారుతోందనే చెప్పాలేమో. ఇక ఏపీలో తిరుగులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకొని ఇప్పటికే తరగిపోని గౌరవాన్ని దక్కించుకున్న వంగవీటి మోహనరంగ కుమారుడు, ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం పాకులాడే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి మొన్నటి వరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వంగవీటి రాధ బరిలోకి దిగుతున్నాడని ప్రచారం జరిగింది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని అమితమైన కోరిక ఉన్న వంగవీటి రాధ ఎప్పటినుంచో కసరత్తులు చేస్తున్నారు కూడా. అసలు ఆ స్థానం కోసమే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మొన్నటిదాకా టికెట్ విషయంలో చంద్రబాబు ఆశ చూపించినందునే రాధా రాజకీయ వ్యూహాల జోలికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోయారు. వైసీపీ నుంచి జనసేన నుంచి తనకు ఆఫర్ వచ్చినా ఆ పార్టీలోకి వెళ్లలేదు. రాధా అనుచరులు వంగవీటి అభిమానులు కూడా ఈసారి సెంట్రల్ నుంచి రాధా కన్ఫర్మ్ అని ప్రచారాలు చేసుకున్నారు. తీరా టీడీపీ ఇప్పుడు ఆ టికెట్ ను బోండా ఉమకు కేటాయించడంతో రాధా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం, రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చిన గుర్తింపును రాధా సక్రమంగా వాడుకొని ఉంటే రాజకీయాల్లో ఈ పార్టీకి తిరుగులేని నేతగా ఎదిగేవారు. దుందుడుకు వైఖరి, తొందరపాటుతో అదృష్టాన్ని చేతులారా వదిలేసుకుంటారని ఆయన సన్నిహితులే చెబుతుంటారు. రాధా ఎప్పుడు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో క్లారిటీ ఉండదని ఆయన సన్నిహితులే చెబుతుంటారు. అలాగే రాధా వైసీపీని వేడటం, టీడీపీలో చేరి చంద్రబాబును నమ్మడం అనేది కూడా ఒక తప్పుడు నిర్ణయంగా చెబుతుంటారు. కానీ ఆధిపత్య పోరుకు దూరంగా ఉంటూ అవినీతి అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీ గల నాయకుడిగా పేరున్న రాధాకు టికెట్ దక్కితే బాగుండని ఆయన అనుచరులు, అభిమానులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లుగా అధికారం లేని రాధాకు ఈ చివరి అవకాశం కూడా చేజారిపోయింది. ఇక ముందు ఆయన రాజకీయాల్లో ఉంటారో వైరాగ్యంతో వదిలేస్తారో వేచి చూడాలి. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.